కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మగధీరుడు ఎలా ఉండబోతున్నాడు, మగధీర రామ్ చరణ్ అడిగి తెలుసుకుందాం. రామ్ చరణ్, చెప్పండి, మీ మగధీర ఎలా ఉండబోతుంది, థియేటర్లలో ఎలా అలరించబోతోంది? అది నిజంగా నన్ను అడిగేది కంటే జనాలను అడగాలి. బట్ ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఈ సినిమా విజయం సాధిస్తుంది. అంటే ఎలాంటి విజయం, ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి పిక్చర్ లో? అభిమానులందరూ కూడా చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. చెప్పండి, 1-2 కాదండి, 2.5 గంటలు మీకు హోల్ యూఎస్పీ సినిమా. యూఎస్పీ ఏంటంటే 2.5 గంటల సినిమా మీ యూఎస్పీ. అండ్ నిమిషానికి మీకు మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి, స్పెషల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, గుడ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ రాజమౌళి గారి మాస్ ఎలిమెంట్ మాత్రం ఎప్పుడు ఎక్కడ మిస్ అవ్వకుండా తీశారు. సో ఐ థింక్ ఇట్స్ 2.5 hour ఎంటర్టైన్మెంట్. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద క్రౌడ్ టు ది థియేటర్. అంటే ఈ చిత్రంలో అందరూ చెప్పుకుంటున్నారు గుర్రప్ స్వార్ స్పెషలైజేషన్ ఉందని. అంటే గుర్రప్ స్వార్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి అంశాలు రానున్న రోజుల్లో అభిమానులను అలరించనున్నాయి? అంటే నేను గుర్రప్ సవారీ వెన్ ఐ వాజ్ 10 years old నేను స్టార్ట్ చేశాను. స్కూలింగ్ చదివినప్పుడు ఊటీ లారెన్స్లో నేను అక్కడ స్టార్ట్ చేశాను. సో అది నాకు ఎక్కువ అలవాటు అవడం వల్ల రాజమౌళి గారికి అది యూజ్ అయింది ఈ గుర్రప్ సవారీ. సో ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్, వెరీ ఓకే. అంటే ఈ చిత్రంలో మరో స్పెషలైజేషన్ బంగారు కోడిపెట్ట సాంగ్. గతంలో నాన్నగారు గరానా మొగుడులో బంగారు కోడిపెట్ట సాంగ్ చేశారు. అంటే ఈ చిత్రంలో ఆ పాట షూటింగ్ కి ముందు నాన్నగారు వేసిన స్టెప్లు కానీ నాన్నగారు వేసిన పాటను ఒకసారి చూడడం జరిగిందా? ఏంటంటే మీరు నమ్మరు, నేను ఎన్నిసార్లు చూశాను. బట్ ఐ హావ్ సీన్ ఇట్ మోర్ దెన్ యూ విల్ బిలీవ్. ఎంత చూసి నేను వెళ్ళి అక్కడ డాన్స్ చేసి తిరిగి మన పాత బంగారు కూడా పెట్టి చూస్తే ఏ కంపారిజన్స్ లేదండి. ఈ మధ్య అందరూ డాన్సులు చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. బట్ ఏదో చిన్న చమత్కారం ఆయనలోనే ఉంటుంది. దట్ చిరు స్పెషాలిటీ ఆయనలో ఉంది. దట్ స్టిల్ వాట్ ఇట్ ఈస్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ అవర్ జనరేషన్ సాంగ్స్ అండ్ హిస్ సాంగ్స్. ఆయన స్టైల్ ఏంటో నాకు ఇంకా డిస్కవర్ చేయలేదు. అంటే ఏదైనా స్టెప్ వేస్తున్నప్పుడు నాన్నగారిని అనుకరిస్తున్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? అంటే బంగారు కోడిపెట్ట కానీ ఇంకే చిత్రాల్లో సాంగ్స్ పెద్దగా ఇతరులు చెప్తారు ఎక్కడో కొంచెం ట్రేసెస్ ఉన్నాయి, యాంగిల్స్ ఉన్నాయని. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ మై ఓన్ స్టైల్. అంటే నటనలో కూడా ఫీలింగ్స్ ఏమైనా నాన్నగారు లాగా నేను ఇమిటేట్ చేస్తున్నానని అట్లా అనిపించడం? ప్రామినెంట్ గా ఏం అనిపించలేదు. బట్ ఎక్కడో అప్పుడప్పుడు వాయిస్ లో కానీ చిన్న ఎక్స్ప్రెషన్ లో కానీ అనిపించవచ్చు అదే ఇతరులకి. అప్పుడు నాకు తెలియజేసినప్పుడు నాకు తెలియడమే కానీ నాకు ప్రత్యేకంగా నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మగధీర చిత్రంలో యువరాణి కాజోల్, కానీ ఇక బయట ప్రపంచంలో కూడా ఎవరైనా యువరాణి ఉన్నారు మీ గుండెల్లో? నాకండి నిజంగా మీరు వెతుకుతారంటే ప్లీజ్ వెతకండి. ఎవరు లేరు. ఓకే, ఐ విల్ సిట్ ఇట్ ఫర్ దిస్. ఎవరైనా యువరాణి ఉన్నారా? లేరండి, ప్రస్తుతం అయితే లేరు. ఇప్పుడే నేను కెరియర్ స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఐ వాంట్ టు గివ్ మై 100% లవ్, ఎఫెక్షన్ అండ్ మై అటెన్షన్ నా కెరియర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం మొత్తం కెరీర్ వైపే మొత్తం దృష్టి అంతా అంటారు. ఫ్యూచర్లో డోంట్ నో, మైట్ బి. నాన్నగారి సినిమాలో బాగా నచ్చింది ఏంటి, నచ్చినది ఏంటి? నచ్చినది అనేది నాకు హార్డ్లీ, బట్ నచ్చినది ఆయన ఎనర్జీ, ఆ డాన్సెస్లో ఆయన ఎనర్జీ కానీ. I think he's one of our most versatile actors. And నాన్నగారిని పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ ఐ రియల్లీ లైక్ హిమ్. ఐ థింక్ ఆయనని డిఫరెంట్ వర్సటైల్ రోల్స్ ఈ యాక్టర్ కూడా ఆ పాత జనరేషన్ తర్వాత ప్రెసెంట్ జనరేషన్లో ఎవరు చేయట్లేదు. ఆయన పీక్ కెరియర్లో కూడా ఖైదీ చేసిన తర్వాత ఆయన స్వయం కృషి కానీ ఆపద్ బాంధవుడు ఇలాంటివన్నీ చేశారు. సో ఐ థింక్ అవర్ జనరేషన్ ఆల్సో షుడ్ లెర్న్ దట్ కంటిన్యూస్గా మా సినిమాలే కాకుండా. అంటే నాన్నగారికి ఒక స్టైల్ ఉంది, అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్కి ఒక స్టైల్ ఉంది. వీళ్ళిద్దరి స్టైల్లో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు? వీళ్ళిద్దరి స్టైల్ మిక్సింగ్ ఎప్పుడైనా ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? అంటే ఇద్దరికి ద టూ ఎండ్స్ ఆ ఇద్దరు స్టైల్స్. ఈయనకి ప్రత్యేకంగా ఆ స్టైల్ ఏదో కొత్త స్టైల్ అడాప్ట్ చేస్తున్నారు కానీ కాబట్టి కళ్యాణ్ బాబాయ్కి ఆ ప్రత్యేకమైన పేరు వచ్చింది. సో అండ్ ఆ కాలంలో చూస్తే ఆయన సినిమాలకి ఆయన ఒక ట్రెండ్ సెట్, ఎన్నో దానికి ఫైట్స్ కానీ డాన్సెస్ కానీ. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ కళ్యాణ్ గారు ట్రెండ్ స్టార్ట్ చేశారు. సో బోత్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దర్ ఓన్ స్టైల్. అంటే ఒక తమిళగా చెప్పండి, నాన్నగారు ఇలాంటి పాత్ర చేస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించింది మనసులో? అంటే అలాంటి మిస్ అయిన సందర్భం ఏమైనా? ఐ థింక్ నాకు నాన్నగారిని చూడాల్సిన పాత్రలన్నీ ఆయన సుమారు చేశారు. బట్ ఇంకా గట్టి ఆలోచించలేదు ఏ పాత్రలో నాకు ఇంకా ఆయన్ని చూడాలని ఉందని. ఐ డోంట్ నో, ప్రాబ్లీ ఆయన అడగాలి యాక్చువల్గా, ఆయనకి ఇంకేం మిస్ అవుతున్నారని. మీరు రెండో చిత్రంతోనే రికార్డులు సృష్టిస్తున్నారు. 1500 ప్రింట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మొత్తం సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర అభిమానులు కానీ
అటు సినీ పరిశ్రమ అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి యాంగ్జైటీ ఎలా అనిపిస్తుంది మీకు రెండో చిత్రంతోనే ఇలాంటి దాన్ని అచీవ్ చేయటం? ఐ థింక్ ఇది నా అచీవ్మెంట్ కంటే ఐ థింక్ ఇట్స్ ద ప్రొడ్యూసర్స్ ప్లానింగ్. ఈ మధ్య మనం ఈ 100 days ఆడాలి, 150 days ఆడాలి, 200 రోజులు ఆడాలి, ఆ కాన్సెప్ట్ అనేది మనం మర్చిపోవాలి. బికాజ్ థియేటర్ నుంచి మనం తీసుకొచ్చే రెవెన్యూస్ కానీ ఇవన్నీ కానీ మనం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎన్ని రిలీజ్ చేస్తాం, ఎన్ని ప్రింట్స్ రిలీజ్ చేస్తాం అనేది సస్టైన్ అవుతుంది ఈ మధ్య. సో అది మర్చిపోయి మనం రెవెన్యూ అంత తొందరగా రావాలి, ఎన్ని రోజులు అంటే ఒకప్పుడు మనం 10 థియేటర్లు వేసి లక్షలాది మంది ఆ 10 థియేటర్లకి వెళ్ళాలి. అక్కడ క్రౌడ్ ప్రాబ్లం అవుతుంది, పోలీసులకి క్రౌడ్ కంట్రోల్ చేయలేరు, చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇవన్నీ ఈజ్ చేయడానికి అందరు కంఫర్టబుల్ గా వెళ్ళి చూడడానికి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక రకంగా జనాలకి అది మంచిదే, ప్రొడ్యూసర్ కి మంచిదే. అంటే నాన్నగారికి అల్లు అరవింద్ గారు ఒక దిక్సూచి అంటారు అందరూ, అంటే అల్లు అరవింద్ మీకు కూడా దిక్సూచి అవుతారా? డెఫినెట్లీ ఈజ్ ఆల్వేస్ బిన్ దేర్. మాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఎప్పుడు వచ్చినా ఆయన ఎప్పుడు ఆదుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేశారు. డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు హ్యావ్ అండ్ టేక్ హిస్ సపోర్ట్. అంటే మీరు మాకు చెప్పనిది మాకు తెలిసిన విషయం అవుతుంది, మీకు సంగీతం బాగా వచ్చని. నాన్నగారి సినిమాల్లో మీకు నచ్చిన పాట ఏదైనా పాడతారు మా సాక్షి ఆడియన్స్ కోసం? ఫ్రీగా పాడాలా? నేను డబ్బులు ఏమని పాడతాను. ఓకే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ లేదన్నా, ఏదైనా ఒక సాంగ్ నాన్నగారు నటించిన సినిమా లేదని. మాదే రిలీజ్ అవుతుంది, కొంచెం టెన్షన్ లో ఉన్నాను ఇప్పుడు. పాట పాడమంటే లిటిల్ బిట్ ఓన్లీ ఒక 1-2 అట్లా. నాన్నగారి పాటల నాన్నగారి సినిమాలో ఏదైనా పాట చెప్పండి. నాకు చాలా సాంగ్స్ అండి, మీరు ఏదైనా పాట చెప్పండి, మంచి మెలోడీ పాడతాను మీకు. మెలోడీ సాంగ్ ఏదైనా? నాన్నగారు మంచు కురిసే, ఇంకా రీసెంట్ మీరు అక్కడి నుంచి ఎడిట్ చేసుకోండి. ఓకే ఓకే, మన కొండవీడి దొంగలో కానీ. మహానగరి కల్కత్తా పురి నమహో హుగిలి హౌరావారది అంతే. అంటే ఆల్రెడీ నాన్నగారికి పొలిటికల్ ఒక సాంగ్ పాడారు, రానున్న రోజులు సినిమాలు కూడా సాంగ్లు పాడే అవకాశం ఉందండి మీ సొంత సినిమాలు కానీ సరదాగా? అనుకోలేదండి. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్వైట్ చేస్తే ఇఫ్ హీ థింక్స్ దట్ ఐ సూట్ దట్ సాంగ్, మై వాయిస్ సూట్స్ దట్ సాంగ్, వై నాట్? డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు సింగ్. చరణ్, మీ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ దీని తర్వాత అంజనా ప్రొడక్షన్స్తో మన బొమ్మరల్ భాస్కర్తో స్టార్ట్ అవబోతుంది. అంటే నెల పోయిన తర్వాత స్టార్ట్ అవబోతుంది. అంటే ఈ సినిమాలో గుర్రప్ స్వరక్ స్పెషలైజేషన్, ఆ సినిమాలో కూడా ఇలాంటి స్పెషాలిటీస్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఫస్ట్ కంటెంట్ బాగుంటాయండి ఈ గుర్రప్ సవారీలు, ఈ డెఫినెట్గా. బట్ ఏదో ఒకటి ఇన్వెంట్ చేస్తాం, చూస్తాం. ప్రాబ్లీ వన్స్ వీ ట్రావెల్ ఇన్ టు ద స్టోరీ అండ్ జర్నీ, అది కథలోకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఏదో ఒకటి ఉండేటట్టు చూస్తాను. అంటే స్కై డైవింగ్ మీరు నేర్చుకుంటున్నారు అనేది బయట వినిపిస్తుంది బాగా. అవునా? ఎలాగా? ఎక్కడ వచ్చింది? అంటే వస్తుంటుంది, మీడియా కదా, స్మెల్ చేస్తుంటాం. అనుకోలేదండి సీరియస్ గా. బట్ ఇట్స్ నాట్ అ నార్మల్ జాబ్. స్కై డైవింగ్ అంటే ఇట్స్ 2 months కోర్స్ ఉంది, అది ప్రొఫెషనల్ గా తీసుకోవాలి. బికాస్ ఎనీథింగ్ గోస్ రాంగ్, నోబడీ టు హెల్ప్ యూ, మిడిల్ ఆఫ్ ది ఎయిర్. బట్ తీసుకుంటాను. ఐ డోంట్ నో, ఐ షుడ్ బి రియల్లీ ట్రైన్డ్ ఫర్ దట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ చరణ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పిక్చర్ మగధీర. మగధీర అందరినీ అలరించే చిత్రం అవుతుంది. అటు నాన్నగారు కానీ, అల్లు అరవింద్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకేయడానికి వాళ్ళందరూ సహకరించేవారని రామ్ చరణ్ అంటున్నారు. తన గుండెల్లో ఏ యువరాణి లేరని కూడా ఆయన అంటున్నారు.